రావట్లేదా చావరావు గారికి? సదానంద గౌడ్ గారు సార్, ప్రత్యేకంగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన చాలా అంశాల పట్ల మీరు జూమ్ మీటింగ్ పెట్టడము ప్రత్యేకంగా జూమ్ మీటింగ్ సార్, లైవ్ టెలికాస్ట్ ఇది. లైవ్ టెలికాస్ట్ జూమ్ మీటింగ్ మొన్న కూడా ఒక పెట్టారు మీటింగ్, చాలా సంతోషం. అదే విధంగా మేము ఏదైతే ఉద్యమ కార్యాచరణకు అవునన్నా కాదన్నా ఉపాధ్యాయుల ఉద్యోగుల పెన్షన్ నుంచి కొంత మా పైన విశ్వాసం తగ్గుతున్న మాట వాస్తవం గతం నుంచి చిట్ట చివరికి. ఎందుకంటే మేము గతంలో జూన్ 9వ తేదీ రోజు హైదరాబాద్ లో మా యొక్క ఉద్యమాన్ని చేయాలనుకున్నాం 2025. ఆ తర్వాత అక్టోబర్ 12లో కూడా చేయాలనుకున్నాం. ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయి వినపడుతుందండి. పీసీఆర్ చావరావి గారు మ్యూట్ చేయండి, మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. చూసినట్లయితే నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది చావరావి గారు వినపడుతుంది. ఒక్క నిమిషం, సదానంద గౌడ్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతురు కానీ. ఓకే, ఉపాధ్యాయుల నుంచి నా వాయిస్ వినిపిస్తుంది. పీసీఆర్ ఇప్పుడు మాట్లాడొద్దు, చావరావి గారితో తర్వాత మాట్లాడండి. మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మాట్లాడండి. సదానంద గౌడ్ గారు చెప్పండి. సదానంద గౌడ్ గారు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ల బాధలను ఒక కొలిక్కి తీసుకోవడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయడం చాలా శుభ సూచకం. ఇందులో మీరు గమనించినంటే మేము పిఆర్సీ రిపోర్ట్ ఖచ్చితంగా తీసుకొని అమలు చేయాలని మా డిమాండ్ పెట్టాం. అందులో 30 నెలలు అయిపోయింది, రేపటికి ఇంకొక జూలై వచ్చేస్తే 36 నెలలు అవుతుంది. అది స్పష్టంగా ప్రభుత్వానికి కొంత సెగ మాత్రం తగిన మాట వాస్తవం. ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లని ఏదో రకంగా వీళ్ళకు అన్యాయం జరుగుతున్నది, న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పిఆర్సీ కమిటీ తీసుకొని ఈ వారం 10 రూపాయలు పిఆర్సీ కమిటీ నివేదిక తెప్పించుకొని వీలైనంత త్వరలో మేము జూన్ 2 కట్ ఆఫ్ గా ప్రకటన చేయాలని మా డిమాండ్ లో ఉంది. జూన్ 2వ తేదీ మా కట్ ఆఫ్ డేట్. కానీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు మరి ఎప్పుడు చర్చలు చేస్తారో చూస్తున్నాం. జూన్ 2 నాడు చేస్తే ప్రభుత్వానికి, ప్రజలకు, మా ఉద్యోగులకు అందరికి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. అదే కోణంలో పెండింగ్ కి సంబంధించిన బకాయిల విషయంలో మేము గతంలో ఇచ్చిన డిమాండ్లు ఏమైతే 750 కోట్ల రూపాయలు పనిచేసే ఉద్యోగ ఉపాధ్యాయులకు, రిటైర్ అయిన వాళ్ళకి అదనంగా 750 కోట్లు ఇవ్వమని కోరాం. అది అలా కానీ ప్రభుత్వము ఒక ముందడుగు వేసి 6,000 కోట్ల రూపాయలని 3 మాసంలో అంటే 100 రోజుల్లో క్లియర్ చేస్తామని మాట్లాడే మాట ఇప్పుడు వస్తుంది. ఇది 20 నేను అడిగిన మేము డిమాండ్. సార్, మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, ఒకసారి మీరు జూమ్ లోంచి లెఫ్ట్ కండి, మళ్ళీ మీకు మా వాళ్ళు పర్సనల్ కాల్ చేస్తారు. పీసీఆర్ చావారావి గారి దగ్గర ప్రాబ్లం ఉంది, మీరు ఆయన్ని జూమ్ లోంచి ఎగ్జిట్ చేసి పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడండి. పీసీఆర్ ఓకే. సదానంద గౌడ్ గారు చెప్పండి. మేము ఇచ్చిన ఏప్రిల్ 7వ తారీఖున ఇచ్చిన డిమాండ్ లో ఖచ్చితంగా మేము 750 కోట్లు రెగ్యులర్ ఎంప్లాయీస్ కు 750 కోట్లు పెన్షన్ కు అడిగాం. కానీ ప్రభుత్వం ఒక ముందడుగు వేసి 6,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. అది ఎందుకంటే వాస్తవంగా వారికి కూడా మంత్రులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది. కాబట్టి ఈ ఉద్యోగము వీళ్ళకి న్యాయంగా ఇవ్వవలసిందే. పక్క రాష్ట్రంలో కూడా 7,500 కోట్లు ఇచ్చారన్న ఆలోచన చేసి మొన్న చర్చకు వచ్చి 600 కోట్ల రూపాయలు ఇస్తారు, 6,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నందుకు చాలా సంతోషం. మేము అడిగిన దాని ప్రకారం చూస్తే అది 8 నెలలు అవుతుంది. కానీ ప్రభుత్వం ముందుకే ఒక అడుగు ముందుకేసి 3 నెలల లోపలనే ఇస్తామంటున్నాం, సంతోషం. హెల్త్ కార్డు సంబంధించిన మాత్రం ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ఈ రోజు మాట్లాడిన సందర్భం చూసినట్టయితే ఆయన హెల్త్ కార్డ్స్ వచ్చిన భావనలో ముఖ్యమంత్రి గారే ఉన్నారు. కానీ ఇక్కడ అధికారులు సరైన అవగాహన లేక హెల్త్ కార్డ్స్ అమలు చేయడంలో కొంచెం అవునన్న కాదన్నా బాధ్యత రహితంగానే ఉన్న రాహిత్యం వహించాలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఖచ్చితంగా సీఎం గారు 1వ తారీఖు నాడు హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు, జూన్ 1వ తారీఖు నాడు. దానికి సంతోషమే ప్రకటన. ఎందుకంటే ఈ రోజు చూసిన పరిస్థితిలో సిపిఎస్ ఇంకోటి అంశం మేము ప్రాధాన్యంగా, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశం. ఇది ఈ సిపిఎస్ రద్దు చేస్తామని, కానీ చాలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రాష్ట్రాల్లో రద్దు చేశారు. కాబట్టి అది వెంటనే రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా 1/9/2024 కన్నా ముందు నోటిఫికేషన్ వచ్చి అపాయింట్ అయిన వాళ్ళు లేట్ గా రిక్రూట్మెంట్ జరిగినాయి. వాళ్ళందరికి కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఈ విషయం పైన అధికారులతో చర్చలు జరిపి వీళ్ళకు పాత పెన్షన్ ఇలా 6-7 వేల మంది ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలని కోరారు. అదే విధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టడం కాదు, ఆర్డర్లు ఇచ్చారు కానీ అమలు జరగలే.
ఈ రోజు ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాడు 2 నెలలకు ఒకసారి సమావేశం తప్పకుండా చేయవలసిందే 10వ తేదీ నుంచి 15వ తేదీలోగా 2వ శనివారమా మీరు సాటిస్ఫైడా పెట్టమని చెప్పారు. సాటిస్ఫైడా అంతవరకు చాలా సంతోషం. ఎందుకంటే ఇలా జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగితే చిన్న చిన్న అంశాలు ఇవాళ విద్యాశాఖలో రకరకాల అంశాలు వస్తున్నాయి. ఈ రోజు కొత్త కొత్త స్కూల్ వస్తున్నాయి, పబ్లిక్ స్కూల్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ముందర పడే స్కూల్స్ కావు. ఇవన్నీ చాలా ఇబ్బందులు వస్తాయి భవిష్యత్తులో. మీరు చూడండి, భవిష్యత్తులో ఒక 2 సంవత్సరం తర్వాత మీరే చెప్తారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ చర్చించే అవకాశం ఉంటుంది? మాకు సీఎస్ దగ్గరను విద్యాశాఖ కార్యదర్శి దగ్గరనే ఉంటుంది. శాఖ కార్యదర్శితో చర్చలు జరగలే, మరి సీఎస్ తో జరగలే. ఇవన్నీ కూడా చాలా వరకు ప్రభుత్వానికి విద్యారంగానికి మేము సలహాలు ఇవ్వడంలో నష్టం లేదు, లాభమే జరుగుతుంది. ఈ విద్యారంగంలో మేము పనిచేయడానికి ఉన్నాం, మా సేవలు వినియోగించుకోవడం కోరుకున్నాం. కానీ ఆ ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచించకుండా వేల కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాదు, మేము అడిగే ఉపాధ్యాయ చర్చలు జరిపి 2-3 గ్రామాలకు కలిసి ఒక పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మీకేం నష్టం లేదు. కొత్త టీచర్ని నియామకం చేయాల్సిన అవసరం లేదు. మేమే బోధన చేస్తాం, మేమే పాఠశాల పరిరక్షించుకుంటాం. మాకు ఒక అవకాశం కోరు మాట్లాడే వాళ్ళేరే. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఈ రోజు డిప్యూటీ సీఎం గారు 5వ తారీఖు నాడు జరిగే ఒకరోజు ధర్నా కార్యక్రమం వాయిదా వేసుకోమని కోరడము, మరి స్పష్టంగా అందులో వాయిదా వేసుకోవడం జరిగింది. అవునన్నా కాదన్నా రేపు ధర్నా చేసినా గొడవ చేసినా ఏది చేసినా ఈ ప్రభుత్వంతోనే మాకు చర్చ జరపవలసిందే. పాత ప్రభుత్వంతోనే వచ్చే ప్రభుత్వం చర్చ జరపం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఒక సానుకూలంగా 4 గంటలకు ముందుకేసి మాతో మాట్లాడడానికి వచ్చి ఇవ్వడానికి సంతోషంగా ఉన్న సందర్భంలో మేము పేజీ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు రోడ్లపైకి తీసుకురావాల్సిన అవసరం మాకు లేదు. ప్రభుత్వం ఇదంతా ఎప్పుడో చేసినట్టే సమస్యనే రాకుండే. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా ఇప్పటికైనా డిప్యూటీ సీఎం గారు అధికారులకు పురమాయించి సమావేశాలు ఏర్పాటు చేస్తే చాలా వరకు పరిష్కరించారు. చావా రవి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా